ఎప్పుడొచ్చావని కాదు బుల్లెట్ దిగిందా, ఎంత ఖర్చు పెట్టామని కూడా కాదు బుల్లెట్ దిగిందా అంటే ఖచ్చితంగా యూనివర్సల్గా దిగిన బుల్లెట్ బలగం సినిమా. బలగం సినిమాకి ఫిల్మ్ఫేర్ అందుకుంటున్నప్పుడు మీ ఎమోషన్ అసలు ఊహించుకోలేం కదా. భయపడ్డాను, అంటే షివర్ అయిపోయాను. ఇట్స్ జెన్యూన్ 20 సంవత్సరాల వెయిటింగ్, దానికోసం అయిన ఖర్చు చాలా ఉంది. సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా, అనుభవించినాడు తెలుస్తుంది. ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు అంత గడ్డాలు పెంచుకుంటాడు. సో అది డైరెక్షన్ అనేది మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలా మంది. సినిమానే అండి, నేను సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్. ఎక్కడెక్కడి నుంచో అలా 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 డక్కాముక్కీలు తిన్నారు, వైభవం చూశారు, ఖాళీ టైంలో చూశారు, అన్నీ చూసుకుంటూ యువర్ హియర్ టుడే. చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను, అప్ అండ్ డౌన్స్ చూసారు, చాలా చూసాను. అక్కడ మీ కళ్ళలోనే కనపడుతుంది. వేణుగాడు కాలు పెడితే లెగ్గు, వేణుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడే వేషాలు ఇవ్వకపోవచ్చు. 2-3 పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్గా. ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరో? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఎప్పుడొచ్చావని కాదు బుల్లెట్ దిగిందా, ఎంత ఖర్చు పెట్టామని కూడా కాదు బుల్లెట్ దిగిందా అంటే ఖచ్చితంగా యూనివర్సల్గా దిగిన బుల్లెట్ బలగం సినిమా. అండ్ ఈ మధ్య ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 3 ఈ సినిమాకి రావడం ఆశ్చర్యం ఏమీ కాదు. సో ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత నటులు అండ్ ద వన్ అండ్ ఓన్లీ బలగం ఫేమ్, బలగం డైరెక్టర్, జబర్దస్త్ ఫేమ్ వేణుగారు. వేణుగారు నమస్కారం. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని తరమి చూస్తే కూడా ఒక హ్యాపీనెస్ అవుతుంది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే చాలామంది అడుగుతున్నారు కానీ అండి బలగం చాలా చేశాము, మళ్ళీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నాను. మధ్యలో ఫిల్మ్ఫేర్, ఆ ఫిల్మ్ఫేర్ తర్వాత ఫస్ట్ స్వప్న గారు అనగానే ఎస్ అన్నాను నేను. నాకు తెలిసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది, కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు. మీ సినిమాని మీరు లేనప్పుడు మెచ్చుకున్నారు. సంగీతం శ్రీనివాస్ గారు ఇటీవల చెప్పారు. అలా మీకు డైరెక్ట్గా అందిన కాంప్లిమెంట్ వేణుగారు? బోలెడండి. అంటే మళ్ళీ బలగం గురించి మాట్లాడితే ఆడియన్స్ బోర్ ఉండొచ్చేమో. సో మెనీ అండి, సో మెనీ. అంటే బలగంకి ఎస్పెషల్లీ వచ్చిన ప్రతి ప్రశంస ఇది బాగుంది, ఇది టాప్ 1, ఇది టాప్ 2 అలా లేదండి, అన్నీ టాప్ 1లోనే ఉన్నాయి. అంటే ఎవరు ఆ సినిమా గురించి మాట్లాడినా వాళ్ళ కళ్ళు, వాళ్ళ బాడీ మొత్తం ఆడుతుంటే నాకు తెలుస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తెలిసిపోద్ది కదండి. అంటే కంగ్రాచులేషన్స్ హిట్ కొట్టావు వేరు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మాటలు లేవని వాళ్ళ బాడీలోనే షివరింగ్ నేను చాలా చూసాను. సో బలగం సినిమాకి లెక్కలేనని ఉన్నాయి, నాకు ఇది ఒక్కటే అని చెప్పలేనని ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ అందుకుంటున్నప్పుడు మీ ఎమోషన్ అసలు ఊహించుకోలేం కదా. భయపడ్డాను, అంటే షివర్ అయిపోయాను. అంటే బలగం రిలీజ్ అయిన 1.5 year తర్వాత జరిగిన ప్రోగ్రామ్కి లోపల ఏదో చిన్న షివర్ అయిపోతున్నాను. బేసికలీ ఇది నిజమా కాదా అంటే కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్లీ కొడతామని ఉంది. దానికి బిఫోర్ ప్రజెంటేషన్స్ అన్నీ చూస్తుంటే అది ఒకటే బ్యాలెన్స్ ఉంది, డెఫినెట్లీ వస్తుంది అని ఒక ఉన్నా కూడా అనౌన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చిన్న షివరింగ్ అయ్యి వచ్చేసినాయి. ఎందుకంటే సీరియస్గా ఒక కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లైక్ 2000 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. యాక్టర్ని 2003-4 ఆ టైంలో అయ్యాను. అవును. అప్పటి నుంచి ఒక పెద్ద స్టేజ్ మీద ఒక అవార్డు తీసుకోవాలి, అదే యాక్టర్గా, అప్పుడు యాక్టర్నే కాబట్టి యాక్టర్గా తీసుకోవాలని ఉంది. నా ఫస్ట్ మూవీకి సంతోషం అవార్డు నాకు ఇచ్చారండి. దాని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది. 2023లో జై సినిమా అనేది యాక్టర్గా కమిట్ అయ్యాను. 24లో రిలీజ్ అయింది. 24లో మళ్ళీ 2004లో సినిమా రిలీజ్ అయితే 2024లో మళ్ళీ అప్పుడు అవార్డు తీసుకున్నాను, సంతోషం అవార్డు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకున్నాను. సో ఆ గ్యాప్లో ఎన్నో క్యారెక్టర్లు చేసి మనకు ఈ అవార్డు ఫంక్షన్లలో తీసుకోవాలి ఎన్ని కలలుగానే ఉంటాను. అందుకే ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పేశాను, ఓపెన్గా చెప్పేశాను, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని సిగరెట్ డబ్బాలు, ఎన్ని మందు బాటిళ్ళు, ఎన్ని ఆశలు. అది ఎవరో కాదు, ఇట్స్ జెన్యూన్ 20 సంవత్సరాల వెయిటింగ్, దానికోసం అయిన ఖర్చు చాలా ఉంది. అందుకే ఆ స్టేజ్ మీద నాకు చెప్పాలనిపించింది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, నేను ఎంత వేదన పడ్డాను అంటే నా అవార్డు కోసం కదా, ఒక సక్సెస్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీ అంతా ఒక్కసారి నన్ను చూడాలి. దానికోసం రెగ్యులర్గా అంత ఆరోగ్యం పాడైపోయింది. అంటే
అది ఆరోగ్యం పాడవడం అవును అనరు, బట్ నా జెన్యున్ ఫీలింగ్ అది. అది ఎన్ని రాత్రులు, ఎన్ని డిస్కషన్లు, ఇవన్నీ జరిగాయి కాబట్టి అదంతా ఇంత సాలిడ్గా మళ్ళీ ఒక ఫిలింఫేర్లో ఒక ఇయర్కి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, అది టాప్ నాచ్ అవార్డ్స్ అవి. అందుకనే ఇప్పుడు ఇంకా మీ లీగ్ మారిపోయింది. ఇంకా వీళ్ళ వేణుగారు గుర్తుపడతారా లేదా అనుకున్నాం మీ అందరం. అదేం లేదండి, బలగం వేనే ఎప్పుడు కమెడియన్ వేనే. అంతేనా? ఇంక 20 సంవత్సరాలతో కూడా నన్ను కమెడియన్ వేన్గా చూడవచ్చు, నాకు అది ఇష్టం బాగా. కానీ మీకు చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండి యాజ్ అన్ యాక్టర్, కమెడియన్ కూడా. ఆ తెర మీద కొద్దిసేపు వచ్చినా కూడా ఒక్కసారి అంటే కొంతమందికి ఆ లగ్జరీ ఉంటుంది. సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా. డెఫినెట్లీ డైరెక్టర్ అనేది ఒక చిన్న పాయింట్ ఎక్కడో తగులుద్ది కదండి. ఏ డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ ఎక్కడో ఫ్రెండ్స్ చిట్చాట్లోనో లేదా నిద్రలోనో ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంబంధం లేని టైంలో ఒక చిన్న ఫ్లాష్ అవుతుంది ఏదో, ఏ రైటర్కైనా ఇది బాగుందే అని. ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు నాకు పరిచయం. స్వప్న గారు నాకు పొద్దున ఇలా సరదాగా అనిపించింది, ఎలా ఉంది అంటే స్వప్న గారు ఒక రియాక్షన్ ఉంటుంది, ఏ భలే అని. ఆ ఒక్క చిన్న ఐడియాకి ఇంకొకటి సపోర్ట్. ఇది ఒక 10 మంది ఒక 100 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఇది పాయింట్గా చేయొచ్చు. అక్కడ నుంచి పేపర్ ఒక కథ రెడీ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఒక ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళిన బడ్జెట్లు, గోల, ఇవన్నీ రైటింగ్, సాంగ్స్ ఇవన్నీ జరిగి స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి ఒక రూపం వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఎడిటింగ్లో ఒక ప్రాపర్, దాని తర్వాత ఆర్ఆర్, దాని తర్వాత మిక్సింగ్, అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ కళ్ళ ముందు అలా రూపాంతరం చెంది. అంటే లైక్ బేబీ అండి, ఒక బేబీని కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు. అవును, అంత ఉంటుందండి డైరెక్షన్. సో ఇది ఎప్పటికైనా ఇది గోల్డెన్. అంటే అనుభవించినట్టు తెలుస్తుంది. ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు అంత గడ్డాలు వేసుకుంటాడు, ఎందుకంత ఎగ్జైట్ అవుతాడంటే నాకు అనుభవించాక తెలిసింది దాని కష్టం. అంటే ఒక 5 years దాని వెనకాల నేను పడ్డ జర్నీ అంతా నాకు తెలుసు కాబట్టి. సో అది డైరెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి, గొప్ప విషయం, ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్ మీకు. అంతే. అంటే కంప్లీట్ ఒక థాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనమే చూస్తాం దాన్ని. అవును. అండ్ యాక్టింగ్ అనేది అది కూడా అంటే నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి సెటప్ ఉంటుంది దానికోసం. అది కూడా సూపర్ అండి. అది నేను రెండు ఏది అంటే నేను చెప్పలేను. ఇది ఫ్రెష్గా అనుభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు ఇలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు ఉంటారేమో అందరి మీతో. అదేం లేదు, నేను ఎప్పుడు దాన్ని నమ్మను. అలా ఎక్స్క్యూజ్ మీ అంటే నేను స్టేజ్ మీద మాటలు చెప్పనేమో. అంతేనా? అయితే ఇప్పుడు యాక్టింగ్ ఆఫర్స్ వచ్చినా వస్తాయి, కంటిన్యూ చేస్తారు? చాలా వస్తున్నాయి. బట్ నా రెండో సినిమా మీద అంటే ఇప్పుడు నాకు బలగం ద్వారా మీరే చూశారు, చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అవును, దాంతో భయం వేస్తోంది. అంటే ఇంతమంది డెఫినెట్లీ నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ మళ్ళీ నా సినిమా చూస్తాను, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది బాధ్యత, భయం ఎక్కువైపోయింది నాకు ఇప్పుడు బేసిక్గా. అందుకే ఈ సినిమా వరకు నేను పెద్దగా యాక్టింగ్ వైపు వెళ్ళట్లేదు. సినిమా తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్స్, 3 days క్యారెక్టర్, 5 days క్యారెక్టర్, లెంతీ క్యారెక్టర్లు అయితే చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి కథలు చెప్పాలి మీరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని మూవ్ చేసే కథలు ఇప్పుడే నాకు డెఫినెట్లీ మట్టి కథల మీద ఎక్కువ నాకు ఉంటుందండి. రియలిస్టిక్ థింగ్, కొంచెం ప్రాక్టికల్గా ఉన్న విషయాలను చెప్పాలనేది నాకు ఉంటుందండి ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి చిన్న ఫీలింగ్ అదే. ఇంట్లో పెరిగిన వాతావరణం, మా ఫాదర్ పెరిగిన వాతావరణం, మా ఫాదర్ చిన్న కమ్యూనిజం, ఆయన చిన్న కమ్యూనిస్టు. సో తెలియకుండా అదే బ్లడ్ ఉంది నాలో. సో అందుకే చిన్న అటువైపు వెళ్తుంది నాకు. కమర్షియల్ అనేది మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో. ప్రజెంట్ అయితే మైండ్ అంతా నేను చిన్నప్పుడు నా జీవితంలో, నా జర్నీలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి. చాలా జనాల్ని అంటే రెగ్యులర్ కమర్షియల్ అన్నీ చేస్తున్నాం కదా, ఒకసారి చూసి బలగంలాగా ఆలోచించి అరే ఇది కదా మన చుట్టూ ఉన్నాయి కదా అని ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి నా వరకు అయితే. సో అది ఎంతవరకు చెప్పే పరిస్థితి ఉందో తెలియదు, చెప్పేంత వరకు చెప్తాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసమ్ అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి, ఎంత మంచి టాలెంట్ ఉంది. అసలు చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది. ఆమె రాంగ్? నేను తప్పుగా మాట్లాడేది కరెక్ట్గా చెప్పాను? కరెక్ట్ అండి. ఇప్పుడు బయటకు రావడం, కట్టలు తెంచుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటది, ధాటి అంటారు చూడండి, ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి. అంటే మట్టి నుంచి పుట్టిన కథలు కదా. అంతే అండి. ఇంతకుముందు ఇక్కడ ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చోలు ఇక్కవరకే ఉంది. బట్ అక్కడ సృజనాత్మకత కూడా ఉంది, చాలా ఉంది. అంటే ఇటువైపు ఎన్ని కథలు ఉన్నాయి, అటువైపు ఎన్ని కథలు. ఎక్కడైనా మనుషులు ఉన్న చోట చాలా కథలు ఉంటాయి. అవును. సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంటే ఎట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందన్నమాట.
నా జర్నీలో నేను చాలా కథలు చూశాను, అందులో ఒకటి బలగం. సో ఇంకా చాలా కథలు చూశాను. అవును. సో అవన్నీ చెప్పొచ్చు, దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు. ఇప్పుడైతే మరి మీ రెండో సినిమా వివరాలు అడగచ్చా ఇంకా సూనా? సూన్ అండి, సూన్ డెఫినెట్లీ. అంటే అఫీషియల్గా నా ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు అడిగితే బెటర్. నో డెఫినెట్గా. కానీ అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే బలగం తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్త పడాలి ఇంకా రెండో సినిమాకి అదేంటి అదే స్థాయిలో మెప్పించాలి, ఇంకా ఎక్కువ మెప్పించాలి వీలైతే. మరి ఏంటి మీ ఆలోచనలు దాని మీద? ఉందండి, కథ అయిపోయింది, ఆల్మోస్ట్ కథ అయిపోయింది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం త్వరలో. మళ్ళీ డెఫినెట్లీ నన్ను ఎవరైతే ప్రేమించారో ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. నా కథ అయితే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణు గారు? అది హ్యాపీ జర్నీ అండి, చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో. అంటే జాలీగా ఉన్న రోజులు అవి. అంటే నేను 2004లో యాక్టర్ అయిన తర్వాత 2015 వరకు గాడ్ గ్రేస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే నేను డైలీ 4 షూటింగ్లు 5 షూటింగ్లు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను. రేపు ఫోన్ చేస్తే దుబాయ్లో ఉన్నానండి. అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న, అంత బిజీగా ఉన్నాను నేను. అంత బిజీగా ఉన్నా డైలీ 3-4 షూటింగ్లు, ఈవెంట్స్ అని దుబాయ్లు, ఫారిన్ షెడ్యూల్స్, చాలా బిజీగా ఉండేవాడిని. ఐ థింక్ 4 నుంచి 15-16 వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ, అంత బిజీగా ఉండేవాళ్ళు. పొద్దున ఎప్పుడైందో, సాయంత్రం ఎప్పుడైందో, నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు. సో 15 తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే దానికి ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక 3-4 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను. సో కానీ ఎలాగా అంటే మీరు చెప్పారు కదా, అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది. మరి మీరు పొట్టకూటి కోసం అయినా పని చేయక తప్పదు. అవును. మరి ఒకవైపు ప్లానింగ్, ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి. అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా? అయ్యో చాలా అండి. అదే అంటే యాక్చువల్లీ నేను 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో, స్టేజ్ షోలని, యాక్టింగ్ అని చాలా పీక్స్. ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలే. మాది స్టార్టింగ్ స్టేజ్, మాది స్టార్టింగ్ టీం, మాది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా జస్ట్ ఒక 13 days, ఒక 4 రోజులు ఇవ్వండి చాలు అని తిరిగేవాళ్ళు, మా వెనకాల తిరిగేవాళ్ళు. సో ధనరాజు, మా చంద్ర అప్పుడు కొత్తవాడు, ఇంక వాడు రాలా అసలు. ధనరాజు నన్ను పక్కగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు. అంటే మేమిద్దరం అంతకుముందు స్కిట్లు చేసాం, స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం. సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు. నేను కన్విన్స్ అవ్వాల, ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఫోన్ స్క్రీన్ లేదు. ఇప్పుడు స్క్రీన్ అంతే. అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు 13 రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి. 4 days కదా అని లైట్గా కమిట్ అయ్యాం. ఆ 4 daysలో 13 episodes మీకు తెలుసు. అది జబర్దస్త్ స్టార్టింగ్ 18 రేటింగ్. అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు, గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో 13 days తర్వాత మళ్ళీ బతిలాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబ్బులు పెంచారు. సరే అని మళ్ళీ 13 చేసాం, 27 episodes చేసాం. ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది. ఇప్పుడు స్కిట్లు రాయడం అది కూడా ఎలా జరిగేది? అది ఉండేది. సో అప్పుడు ఏంటంటే, అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి, ఇది చాలా అద్భుతం, మీకు ఎంత అంటే అంత ఇస్తాం, మీరు కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు నేను ఏంటంటే, నాకు సినిమా అనేది, నేను సినిమా కోసం వచ్చాను, ఇది చాలా బాగుంది, చాలా డబ్బులు ఇస్తున్నారు, ఇంటింటికి గడప గడప వెళ్ళాం, రీచ్ అయ్యాం, ఇంత డబ్బులు వస్తున్నాయి, అటు షోలు, రెమ్యునరేషన్ అన్నీ వస్తున్నాయి, కానీ నాకు సంబంధించింది పోతుంది. అవును, నేను సినిమా అనుకున్నాను, దీనికోసం రాలేదు, ఇటు పోతే నా సినిమాకు దూరం అయితే దీని నుంచి బయటకు వచ్చాను నేను. అబ్బా చాలా పెద్ద ఇదండి, మామూలుగా సెటిల్ అయిపోతాం మనం, పైసలు వస్తున్నాయి కదా ఎందుకు బై నీకు అందుకని. బయటికి వెళ్ళాక 1.5 year తర్వాత ఇది రైజ్ అయిపోయింది. అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయా, టీవీకి వెళ్ళడం వచ్చేసి. అవును అవును అవును, ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు. అరే ఇలా అయింది ఏంటి అని కసిలో మళ్ళీ ఒక 1 year చేసాం. అవును, మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్గా తీసుకున్నారు మిమ్మల్ని, తీసుకున్నారు. మళ్ళీ 1 year చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ఇటు వెళ్ళినోని మళ్ళీ ఇటు వచ్చా, ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా, బట్ లోపల మాత్రం ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 2015 మిడ్లో బయటకు వచ్చామండి. అప్పటి నుంచి అరాకొర అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ 15 మిడ్లోంచి 2020 వరకు ఆ 4 years ఇటు లేక అటు లేక
ఆ 4 years బాగా స్ట్రగుల్ అయ్యాను. అది మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్. అంటే తినడానికి ఉండడం వేరు, అది వేరు, బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. అవును, మైండ్ బిజీ. మనం అసలు ఎక్కడ ఎటు వెళ్తున్నాం అని ఒక తెలుస్తుంది కదా లోపల. పొద్దున 6 గంటలకు వేస్తే స్టాఫ్ వచ్చారా, పొద్దున 12 గంటల వరకు ఈ షూటింగ్, మధ్యాహ్నం ఆ షూటింగ్, రేపు దుబాయ్, ఇటు ఆస్ట్రేలియా, ఇవి అన్నిట్లో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్కిట్లు, మినిమం ఒక స్కిట్ రాయడానికి 2 రోజులు పట్టేదండి. ఎవరు రాస్తారు? నేను, నా టీం మెంబర్స్, ఎవరైనా ఒక రైటర్, అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ టీమ్ లీడర్ దగ్గరనే ఉంటుందండి. ఇంప్రూవ్ అని ఉంటుందండి యూఎస్లో, అంతా ఉంటుంది ఇది. 100% ఇంప్రొవేషనే స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ రైటింగ్ ఏ ఉండదు. సో మీకు దానికి నేపథ్యం, మీరు Depends థియేటర్కి అది. వెళ్ళారా? థియేటర్కి వెళ్ళారా? థియేటర్ ఏం లేదండి నాకు. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు చూసి నేర్చుకున్నవి అంతే ఇవన్నీ. అంతే. ఎందుకంటే ఇప్పుడు బాడీ మనం లాంగ్వేజ్, కూర్చున్నామండి, టైమింగ్. ఇప్పుడు పాయింట్ ఎట్లా వస్తే మనం కూర్చున్నాము, లేట్ అవుతుంది, ఈ లేట్ అయిన గ్యాప్లో ఏం చేద్దాం అని ఒక థాట్, ఏం చేయొచ్చు అని కూర్చొని మాట్లాడుకోవడం. అలా మాడుకుంటే ఏదో జోకులు వస్తూ ఉంటాయి. ఓ బంచ్ ఆఫ్ జోక్స్ వచ్చాక అసలు దీనికి ఏంటి కంటెంట్, ఏంటి కథ ఏంటి, ఓ ఇలా వచ్చాడు, ఓ మిడ్లో గొడవ జరిగింది, లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు, ఓ స్టార్ట్, ఓ మిడ్, ఎండ్, ఏం చేయొచ్చు దీనికి. అలా కూర్చి స్కిట్ రాయడమే, అలా టీం అంతా రాయడం, ఆలోచన ఎక్కడైనా పాయింట్ వస్తుంటుంది. అది టైమింగ్, ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి. నింపేశారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నా ధనరాజు కానీ, నేను కానీ, అప్పుడు రాఘవ్ గారు కానీ, చంద్ర కానీ, అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి. అవును, ఎన్ని స్కిట్లు అయి ఉంటాయి, కొన్ని వేల స్కిట్లు అయి ఉంటాయి, వేల పాయింట్లు టచ్ చేశారు. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళకి. అవును. అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే, ఆల్ పాయింట్స్. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఓ 100 పాయింట్లు ఉంటాయి, అప్పుడు మాకు అవన్నీ కొత్త. ఇప్పుడు అత్తా కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది. సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికేవి. ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయాడు, నేను అన్నీ కొంచెం టిపికల్గా ఉండాలి, అది నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని, ధనరాజు ఇంకో, అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది. సో అప్పుడు పోటాపోటీ బాగా చేసాము. సో ఆ 15 నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యునరేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కదా. సో అటు ఇటు మిస్ అయ్యి ఈ 15 నుంచి 20 వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను. సో ఆ లోపల అది ఉంటుంది, అది బాధ అనమాట, తిండికి బాధ కాదు. అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు, ఇప్పుడు ఇంత పోయింది, ఇప్పుడు ఇది లేదు అది లేదు. ఇప్పుడు మన బతుకులకి నువ్వు వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్. దాన్ని మిస్ అయిపోయామే, తప్పు చేసామా, ఒప్పు చేసామా, అనవసరంగా సినిమా అని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అంతా సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు చేసామనే గిల్ట్ అవుట్ ఉంటుంది చూసారా, ఆ గిల్ట్ ఎక్కువ పోయాను అనమాట. అవును, లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం కాదు. అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటి అండి, ఒక బిజీ మీరు ఉన్నారు స్వప్న గారు అంటే, మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు, ఎందుకంటే మనకి అంత ఉంది, అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్లా ఉంటుంది. అంతే, అది దానంత నరకం ఉండదు. పొద్దున్న లేవగానే ఆ స్కిట్, షూటింగ్, అట్ట ఇట్ట మైండ్ అలా పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. అలా ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఐడియానే బలగం. అంటే ఇన్ని రాసాము, నేను చాలా సినిమాలకు అంటే చాలా సినిమాలు కాదండి, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని, కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని. అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది, అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నాకు ఆలోచించే ఉంది. ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ ఒక 100 స్కిట్లు రాసా, వర్కౌట్ అయినా చాలా, అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా. సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు, డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ 3 సంవత్సరాలు వచ్చిన ఇది. అక్కడ సరే నేనే హీరోగా చేసుకుందాం, నేనే రాసుకుందాం, నాకు ఒక కథ రాసుకుందాం, నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ. ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు, చాలామంది అలా వస్తున్నారు కదా. నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను, ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి, అది ఏం చేయొచ్చు. చాలా సాహసోపేతమైన జర్నీ అది. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే, నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసాను. ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది, అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది. అంటే ఇంత మందు తీసుకొచ్చి, ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి, నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు. అంటే ఆచారం ఏంటంటే అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మా ఇంట్లో ఎవరో
చేదు జరిగింది. ఎవరో చనిపోయారు, చేదు జరిగింది. మా బావను, మా మామయ్యను, బావ మరుదు ఎవడు ఆడు వచ్చి నన్ను ఓదార్చి, సరే బావ జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి. నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగలని ఏం చేయాలి? ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు 2 గంటల సపోర్ట్ ఉండి కడుపు నిండా తినబెట్టి ఏం కాదులే నేను ఉన్నానులే అని సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది. కరెక్ట్, అవును. సో అదొక ఆచారంగా వచ్చింది, చేదు నోరు అంటాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన, అక్కడ 10 మంది చుట్టాలు ఉన్నారు, ఇక్కడ చనిపోయింది, కంపల్సరీ రావాలి, వస్తారు, ఈ ప్రక్రియ కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది 10 రోజులు ఉండలేరుగా, 2 రోజుల్లో చేసి వెళ్ళిపోవాలి. అవును. సో 10 మందిది వీడు తాగాలి, నేను తాగాలి, తినాలి. తాగాల్సిందేనా? అంటే బాంబే నుంచి వచ్చాడండి పాపం, అంతే కదా, మా బావకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తికి చేసే, నేను ఒక ముక్కనాన్న తినకపోతే ఆడేమనుకుంటాడు, ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి, కంపల్సరీ. పడతారు. సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగింది అనమాట. మాది పెద్ద కుటుంబం, మా అమ్మకి నేను 9వ వాడిని, మా పెదనాన్నలు 6, మా మేనత్తలు 3. ఆహా. సో మా ప్రతి పెదనాన్నకి ఫ్యామిలీ మినిమం 10 మంది, 7 మంది, 8 మంది, వాళ్ళందరూ వచ్చి ఒక 200 మంది మా కజిన్స్ ఉంటారు, అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ 11 రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్, 11 o'clock ఒక సెటప్, 1 o'clock ఒక తప్పదు. దీనిలో ఏం జరుగుద్ది? ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చారు, రాగానే సరే బావ ఇలా జరిగిందంటే సరే కూర్చో తాగదు అంటే కాదు కదా, మీరు అడుగుతారు ఎలా జరిగింది బావ ఏంటి అంటే నేను చెప్పాలి, నేను ఇలా ఉన్నట్టు నాన్న చూస్తూ అని ఏడవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 12 o'clock ఇంకోటి వచ్చాడు, వాడికి కూడా సేమ్ ఏడవాలిగా. రాగానే రాబావ కూర్చోండి, వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంట నీరు కూడా పెట్టలేదు, వాడు రాగానే తాగినని వాడు అనుకుంటాడని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏమైందంటే నానిలా లేడు అన్నీ అంటే నాకు అలా మంది ఎలా జరుగుతుందంటే వస్తున్నారు, తాగుతున్నారు, ఏడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, ఏడుస్తున్నారు, ఏంద్రా అది. అప్పుడు నా చిన్న వయసు 99లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఒకటి ఉంది, ఎప్పుడో చూసినది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఏంటంటే ఒకసారి 10 days కనిపించలా, మళ్ళీ వస్తే డార్లింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా, గమ్మతుంటుంది మన తెలంగాణలోని, మా తాగుడు గోల ఇలా ఏడుపు అని అన్నాడు. అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివెండ్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ, ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం, అక్కంచెలు మొదలైన కథ. సో అప్పుడు ఒక 4 సీన్లు రాసుకొని ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిలీరియస్గా నవ్వి దానికి ఇంకో 4 సీన్లు వేసి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి, జబర్దస్త్ కావచ్చు, ఇది కావచ్చు, చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి, దాని మీద మీరు జబర్దస్త్లో ఒక స్కిట్ రాయాలనుకోండి, చాలా మంది హర్ట్ అయిపోతారు, నీకు అసలు మనసుందా, నువ్వు సమాజంలో బాధ్యత గలవాడిగా, ఇవన్నీ అడుగుతారు ఆబ్వియస్లీ కదా. అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్, చాలా ఇది. కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమరు, లైఫ్లోని చాలా సటిల్గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి. అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనాలు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ, ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావు అనేది, ఎగ్జాక్ట్ లేకపోతే ఒక కామెడీదే తీసుకుందాం, కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది. ఇది చావు అనేది సీరియస్ అనుకోండి, దానిలో మనం కామెడీ చెప్పాను నేను, కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి, దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది. మనం చూసే దృష్టికోణమే. నాకు ఒకసారి ఏమైందంటే అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో తేజ గారు, ఉదయ్ కిరణ్ గారు, సుమన్ శెట్టి, నేను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక చోట ఒక మాట అన్నాడండి ఒక ఇంటర్వ్యూలో, ప్రెస్ వాళ్ళు అడిగారు, అదండి అందులో కొంచెం బూత్ ఉందండి, శృంగారం ఎక్కువ ఉందండి అంటే, ఆయన ఒక మాట, ఏ సందర్భమో నాకు తెలియదు, ఒక మాట నన్ను పడిపోయింది. ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి. వాడు ఎలా అడిక్ట్ అయ్యాడు శృంగారానికి, కొంచెం బ్యాడ్ రూట్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి. కొంచెం ఆ రొమాంటిక్ అప్పీల్ చూపించినప్పుడే ఇది చెప్తావు, అది చూపించకుండా ఇది చెప్తే ఎవడు చూడ్డాయి అన్నాడు. కరెక్ట్, అంతే, అది నిజమే. మీకు అర్థమైంది? నాకు అందులో ఏదో దొరికింది నాకు. అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే, ఇది చెడు, దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా. అవును, ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది, పట్టుకోవాలి. అదే దానికోసం ఇవన్నీ తప్పదు, మేకప్ చేయడం తప్పదు. పలకం కూడా అంత, నేను రాగానే కుటుంబాలు కలుస్తాయంటే ఎవరు చూడరు. కుటుంబం కలవాలి అంటే సోది అనుకుంటారు. దానిలోనే మనం ఏం చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. కానీ ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి.
మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు. మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది. మీకు సినిమానే అండి, నేను థియేటర్ సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్ అది. అయితే మీ పైసలన్నీ మాకు ఇస్తారా? లేవు, ఎక్కడి ఆ 3 సంవత్సరాలు ఎలా బతికనుకుంటారు? అంటే ఇప్పుడున్న పైసలు ఇచ్చేస్తే మాకు, అప్పుడు మళ్ళీ మీరు కూర్చుని 3 సంవత్సరాలు ఆలోచిస్తే, 3 సంవత్సరాలు కాదు ఈసారి మీకు 3 నెలలే ఇస్తున్న టైం. అంటే దేవుడికి ఒకటి ఉంటుందండి, దేవుడు ఒకటిసారి ఇస్తారు అనమాట. అస్తమానం అదే అంటే ఇవ్వడు, ఉన్నే లాక్కని బయలుదేరి అంటాడు. ఒకటేసారి ఇచ్చాడు, ఇక దాన్ని జాగ్రత్త పడాలి. మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే రాదు ఇప్పుడు, అంతే కదా, రానివ్వరు కూడా. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేశాను అక్కడ ఫిల్మ్ ఫేర్. అంటే మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్. అంతే కదా, అందుకే నేను లేడీ అంటే తెలుసు కదా, అవును, చాలా తెలుసు, చాలా మందికి తెలుసు. చెప్పాలి సరే, బ్లాక్ లేడీని తీసుకొచ్చుకున్నారు. అదే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, అది చేతిలో ఉన్నప్పుడు కానీ, నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడే మనకు భయం అయ్యేది బేసికల్గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల షివర్ అయిపోతూ, నమ్మలేని విషయం కదండి. ఎవరికి అంకితం ఇచ్చారు, ఏమైనా చెప్పారు అట్లాంటివన్నా? అంకితం లేదండి, అంటే ఇది అంకితం ఇవ్వాలంటే తెలుగు ప్రేక్షకులు ఇవ్వచ్చు, అది అంతే, తెలుగు ప్రేక్షకులకు ఇవ్వచ్చు, అండ్ నా వైఫ్కి ఇవ్వచ్చు. ఎప్పుడు పెళ్ళైంది వేణుగారు మీకు? నాకు 2009, అంటే బిఫోర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్. మీ పెళ్ళైన తర్వాత మీ లైఫ్ జబర్దస్త్గా మారింది, అంతేనా? ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. అందరికీ అంతే మారింది. మేడం గారు పాప నన్ను చూసి తిట్టుకుంటారేమో. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ వైఫ్ పేరండి? శ్రీలత. శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్, మీ వారు సాధించి ఛేదించి చూపించారు. అది డెఫినెట్లీ నా వైఫ్ సపోర్ట్ 101% ఉందండి. ఈ 5 years జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్గా. అవునా? ఏది పట్టించుకోలేదు ఇన్ సెన్స్, అంటే డబ్బు ఉండగానే అన్ని కాదు. ఇది ఒక్కటి కట్ చేసి మేము thumbnail పెడితే ఏముంటుంది? మా వైఫ్ నన్ను ఈ 5 ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. మీరు ఏదైనా పెట్టొచ్చండి, నేను అడిగింది మీరు పెట్టరు, నేను వద్దన్నది మీరు ఆపరు. జోక్ నాకు అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికీ జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట. నా వైఫ్ సపోర్ట్ 100% ఉంది. తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు, పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ నన్ను అర్థం చేసుకుంది పాపం. చాలా అవసరం కదండి ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి, ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు, లేదు వచ్చిన పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ ఇప్పుడు సినిమా ఫీల్డ్ మీకు తెలుసు, నిద్ర పట్టదండి బేసిక్గా. 11 అవుద్ది, 12 అవుద్ది, సినిమాలు చూస్తూ ఉంటాం, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, బెడ్ మీద పడుకుంటాం, అలా అయిపోతాయి కళ్ళు. అలా ఏదో మనకు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి, ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలో అలా పెడతారు, అలా అయిపోతాయండి. పట్టదు నిద్ర. అంటే ఎలా ఇది ఎట్లా ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కాదా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా అని మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఏదో సినిమా పెడతాం, మళ్ళీ ఏదో చేస్తాం, అవ్వదు. అలా 5-6 అయిపోతాయి. రావట్లేదండి, మళ్ళీ సినిమా చూద్దాం, దొరకవు సినిమాలు, దొరకవు. అవును, సరే మనకు సంబంధించిన సినిమా ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు నీ నెక్స్ట్ కథ కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం, ఏదో పెడతాం, ఇది కాదు మళ్ళీ అది పెడతాం, ఇది కాదు ఇంకోటి ఏదో వెబ్ సిరీస్, ఇది కాదు బుక్ పడదు. అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తుంది కదండి, మేబీ 2-3 సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ. దీన్ని అంటే వర్కే లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం. ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు, ఇంత గౌరవించారు, మంచిది చెప్పాలి, చెప్పకపోతే గౌరవం పోద్దేమో. నువ్వు జెన్యూన్ ఫీలింగే, బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి. అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొద్దున్న స్టాఫ్ వస్తారు, చిన్న 7 o'clock వెళ్తాం, 8 o'clock లొకేషన్ వెళ్ళగానే కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం 200 మంది ఉంటారు, ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, చిన్న సరదాగా ఉంటుంది, క్యారవాన్కి వెళ్ళామా, రెడీ అయ్యామా, తృప్తిగా వచ్చామా, చేసామా, 6 అయిపోయిందా, కథం, ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, రూమ్లోనే పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందా, ప్రొడ్యూసర్ ఏమంటాడు, హీరో ఏమంటాడు, ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్. దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేది నాకు. అంతకుముందు ఏముంది, వీళ్ళు తీస్తారులే సినిమా, వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది. ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది. మరి నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తానన్నయ్య, నీకు ఒక చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే, నా దాంట్లో నెక్స్ట్ వీక్ అని 3 వారాలు తోసేసాను. తర్వాత పాపం అనిపించింది, వస్తానంటే అన్న మీరు ఎక్కడ రమ్మంటారు, మీ ఆఫీస్కి రమ్మంటారా, లేదా కాఫీ షాప్లో కూర్చుంది, ఇవన్నీ అంటున్నాడు అతను. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పిన వస్తా, వద్దన్నా మీరు అలా అంటారండి, సారీ అని ఇబ్బంది పెట్టి, అదేం లేదు తమ్ముడు, అంటే నేను మీ ఆఫీస్కి వస్తానా, లేదా కాఫీ షాప్లో కూర్చుందా, నీ ఆఫీస్ చెప్పు,
నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను, నాకు ఎక్కడొద్దని చెప్పా. ఎక్కడో సందులో చిన్న సినిమా, అక్కడికి వెళ్ళి కథని వచ్చా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది. అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపం వాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఆ టీంని సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది. సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి కాబట్టి అవునవును, ఖచ్చితంగా. అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయ్యాక తెలిసింది నాకు. వాట్ అన్ అమేజింగ్ మీ జర్నీ. ఎన్ని విషయాలు బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజెస్, నాన్నగారు 99లో అవునవును చనిపోయారు కదా. అవును. తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు, మీరు చాలా ఎంతమంది అన్నదమ్ములు? నాకు కుటుంబ బాధ్యతలు నాకేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి. యాక్చువల్లీ నాన్న చనిపోయే వరకు అక్కల పెళ్ళిళ్ళని అయిపోయాయి. సో 2 అన్నలు ఉండేవాళ్ళు, చిన్న అన్నయ్య కూడా పెళ్ళి అయింది. నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం. సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా. కూరగాయల వ్యాపారం చేశారు, ఇంకా ఉందా లేదా? ఇప్పుడు లేదు, అమ్మతో లాస్ట్ అయిపోయింది. నాది లాస్ట్, నా తర్వాత అమ్మ కొన్ని రోజులు చేసిన తర్వాత. సో నాకు బాధ్యతలు లేవండి అసలు. అక్కడ ఒకటి టెన్షన్ లేకుండా ఉంది. బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని రాలా. నాకు చిన్నప్పటి నుంచి చేసి ఎవరిని అది లేదు. రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు. అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు, బట్టల షాప్లో కానీ కిరాణా కొట్లో కానీ. నేను ఎప్పుడు అలా లేను. కూరగాయల వ్యాపారం ఏంటంటే నా ఓన్ బిజినెస్ అది. అవును, నా ఓన్. అది 50 రూపాయలు వచ్చినా, నేను రోజుకి 50 రూపాయలు సంపాదించినా, 100 రూపాయలు సంపాదించిన నా ఓన్ బిజినెస్ అది. నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా. అంటే ఏదన్నా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు, నా ఓన్. సో అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట. మనమే సంపాదించాం, మనం అడిగేది ఏంటి అని. సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కూరగాయలు అమ్ముకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఆ 1000 రూపాయలతో జాగ్రత్తగా ఒక 2-3 నెలలు ఉండి అక్కడ ఇక్కడ చాలా పడ్డానులేండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము స్టార్టింగ్లో. కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం, అక్కడ అనుభవం, ఆ 10 మందిలో తిరగడం. నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను స్టేట్ లెవెల్ 2 టైమ్ ఛాంపియన్. నాకు 96లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను. సో ఆ మెచ్యూర్డ్ అయితే బెల్ట్ ఉందండి మీ దగ్గర? బ్రౌన్ బెల్ట్ హోల్డర్. అప్పుడు షాओलिन కుంగ్ఫూలో నాకు ఒక 60-70 స్టూడెంట్స్. కరీంనగర్లో 2nd ప్లేస్ కొట్టాను, కరీంనగర్లో 1st ప్లేస్ కొట్టాను. ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి. కళ, క్రీడలు. అంటే కళకు అదే నాందండి కరాటే అనేది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్. ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు, ఏదో ఉంది అని. ఆ ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి, ఏదో కరాటే నేర్పుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు, వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ. అవును, చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది. అంటే ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు. నెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని, నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోహన్ బామ్మర్ది అనేవాళ్ళు. సో అక్కడ చాలామంది సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది. స్కూల్లో మనం మాటలకి, అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు అది కామెడీని. మీరేంటి డైలాగులు, స్కిట్లు చూసి చేసేవారే, సీన్స్ చూసి చేసేవారా? అలా కాదండి, అలా కాదు. స్కిట్లు ఎట్లా అసలు? ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేసారు చెప్పండి మీరు? అఫీషియల్ స్కిట్ అంటే అఫీషియల్ స్కిట్ ఈదర్ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ టీవీ? అఫీషియల్ స్కిట్ 90 అంటే స్కూల్లోనే? స్కూల్ కాదండి, స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు. ఓ, అంటే బ్యాక్ బెంచ్ అనమాట. బ్యాక్ బెంచ్లో తోపునే, చాలా సిగ్గు నాకు స్కూల్లో. అది రాగా ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది. స్కూల్లో చాలా సిగ్గు అండి. స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి అదేం లేదు. ఆ టైప్ కాదు. బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ ఉంటారు. అక్కడ సూపర్ స్టార్ని. కానీ చిన్న మైక్ అంటే శివరు, ఆ భయాలు నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది. సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేశారు? నేను నా 10th ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫీషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిదంటే మా 10th క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు. అవును, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు. సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను. నాకు 2nd ప్లేస్ వచ్చింది, మా ఇంకో అమ్మాయికి 1st ప్లేస్ వచ్చింది. అది నా ఫస్ట్ యాక్చువల్గా ఒక యాక్టర్గానో కళాకారుడిగా అది 10thలో. అది మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇంకా నాతో అలిగి, అంటే నువ్వు ఎన్ని చాటుగా చేస్తావు, అన్ని అద్భుతాలు చేస్తావు, అక్కడెక్కడ మూలకి ఎవడు చూడకుండా చెట్ల కింద పుట్ల కింద అది జైరా అని వాళ్ళందరూ నన్ను ఒత్తిడి చేస్తే చాలా సిగ్గుతో అది పాడా. అది ఫస్ట్. ఇండస్ట్రీలో స్కిట్ అంటే
స్మోక్ టీవీతో బాగా రీచ్ అయ్యామండి బేసిక్గా. అవునవును. స్మోక్ టీవీతో రీచ్ అయ్యాము. దానికి బిఫోరు చిన్నగా చేసామండి. మనసు మాట వినదు అనుకుంటా, ఐ థింక్ నా సెకండ్ మూవీ మనసు మాట వినదు. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షను. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నాకు సిగ్గు, బట్ యూనిట్లో నా అల్లరి నా గోలకు అందరూ ఫ్యాన్స్. ఓ స్లోగా అలాగా. యూనిట్లో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి కానీ నాకు మార్తాండ్ శంకర్ గారు, అవునవును. ఆయన నాకు ఆదిత్య గారి దగ్గర ఆయన కో డైరెక్టరు, బాగా నాకు ఇంకా క్లోజ్ అనమాట అన్నయ్య. ఆయనతో నేను ఎంటర్టైన్మెంటు అది అలా బిహైండ్ ద స్క్రీనే, ఇందాక బ్యాక్ స్టేజ్ అన్నది అలా. కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ ఆదిత్య గారు కానీ శంకర్ అన్న కానీ ఇంకా వేణుగాడు ఉన్నాడంటే రచ్చ, అందులో వేణుగాడు రెండు అంతే. ఇంకా ఆ నైట్ చచ్చిపోవాల్సింది ఒక్కొక్కటి నవ్వి అలా ఉండేది. సో అక్కడ నుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రాలే, ఇంకా అక్కడ కూడా రాలేదు. అలా అందరికి నోన్, లైట్ మెన్స్తో సహా డిపార్ట్మెంట్ అందరికి నోను. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షన్ జరుగుతుందండి మనసు మాట విందు. అప్పుడు నవదీప్ చెన్నైలో షూటింగ్ చేస్తున్నాడు. సో 8 o'clock ఇక్కడ ఈవెంట్ జరగాలి. సో 7కి స్టార్ట్ చేసాము. నవదీప్ ఆందవే అంటున్నాడు. ఆ డ్యాన్స్ పోటీలు జరిగాయి, డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళు ఈవెంట్లో, ఆడియో ఫంక్షన్లో డ్యాన్స్ అయిపోయింది. 4-5 పాటలు పాడారు. అక్కడ నవదీప్కి గంట లేట్ అయింది ఫ్లైట్. సో మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు, హీరో రాలా. ఎలా అన్నీ ఫుల్ఫిల్ చేశారు, అన్ని స్పీచ్లు అయిపోయినాయి. ఇంకా ఒక అరగంట పడుతుంది ఆందవే అంటే టక్మని నాతో పాటు వెంకీ ఉన్నాడు, పొట్టే వెంకీ. వాడు కొంచెం యాక్టివ్, వాడికి స్టేజ్ యాక్టివ్, నాది బ్యాక్ బెంచ్ యాక్టివ్ అంటే వాడు స్టేజ్ మీద యాక్టివ్. వాడు ఏంటంటే కాన్ఫిడెంట్గా అందులో ఉన్నది ఇంత అయిన టాపిక్ కాన్ఫిడెంట్గా చెప్తాడు. నా దగ్గర ఇంత ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, ఇంత చెప్తే అనమాట. వాడు ఎక్కేసాడు. వాడు ఎక్కువ 15 నిమిషాలు ఊపేసాడు. ఇంకా నవదీప్ ఇంకొక 20 నిమిషాలు సబ్జెక్ట్ కొంచెం, కానీ దాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ తనకి. అంటే ఇంతున్నదాన్ని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలడు. సో వాడు 20 minutes చేశాడు. ఇంకా నవదీప్ 20 నిమిషాలు రావాలి. ఎలా అన్నప్పుడు నాకు తెలియకుండా అనౌన్స్ చేశారు, ఇప్పుడు వేణు మిమ్మల్ని 20 నిమిషాలు ఎంటర్టైన్ చేస్తాడని. వాళ్ళు అనౌన్స్ చేయగానే మా యూనిట్ వాళ్ళు ఉంటారు కదా, ఓ అని ఒక స్టార్కి ఎట్లా అప్లాజ్ వస్తుందో అలా అరిచేశారు. అట్లా మొదలైంది. ఎవర్రా మీరు అడిగింది, నాకు షివరు. ఎవర్రా నన్నలా వీళ్ళు ఈ అప్లాజ్ వచ్చేసరికి కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బోయిడోడ తోపు వస్తున్నాడని అనౌన్స్ చేశారు. రావే అంటే నేను ఎక్కడో చీకట్లో కూర్చొని నన్ను పిలిచాను నేను ఎక్కకి స్టేజ్ అంటే దేనికి ఎక్కాలి ఎక్కువ అన్నారు. ఇంకా అది ఫస్ట్ నాది పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. అలా షివర్ అవుతూ చేయి ఎంత నవ్విస్తావు కదా చేయంటే బ్యాక్ స్టేజ్ నవ్విచ్చేది వేరు, ఆ టాపిక్లు వేరు, ఆ సబ్జెక్టులు వేరు. స్టేజ్ మీద ఎలా అని ఇంకా తక్కువ చేసి మనకి ఆడిషన్లో యాక్టర్గా ఆడిషన్ చేసేటప్పుడు చేసిన కొన్ని ఐటమ్స్, కొన్ని జోకుల్ని అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అప్లాజు, దాంతో ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు సోలోగా ఎంటర్టైన్ చేశాను. ఈ లోపు నవదీప్ వచ్చాడు. అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో. సో అలా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి చూడండి ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చేసరి వాళ్ళ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుని. అవునండి. ఒక అద్భుతమైన జర్నీలో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఇంకా ప్లాన్ చేస్తున్నారు మైండ్. ఎవరు చేశారు ఇదంతా అంటారు? దేవుడా మీరేనా? మీ రాత మీరే రాసుకున్నారా? దేవుడు రాశాడు? దేవుడు నమ్ముతారా? డెఫినెట్లీ నమ్ముతానండి. గుడ్డిగా నమ్ముతాను. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అయితే అన్ను, దేవుడు అంటే నమ్ముతాను. అంటే మీరు చేస్తూ దేవుడా అంటారు. అంతే. నాకు ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ ఉందని ఫీల్. నేను హనుమాన్ భక్తుడిని నేను. సో ఆయన ఉన్నాడని ఒక నమ్మకం ఉంటుంది. సో అలాగే ఆయన ఉన్నాడని ఏం చేయకుండా కూర్చోను. ఏం చేసినా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, మావాడు ఉన్నాడు కదా. ఇప్పుడే నాకు హనుమంతుడు వారు చెవిలో చెప్పారండి, బలగం 2లో నేనే కదా. డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ ఎవరు కోరుకుంటే వాళ్ళే ఉంటారు. డెడికేషన్ పెట్టారన్నమాట. లేదండి అంతే. ఆ సబ్జెక్ట్లో స్వప్న గారు అవసరం ఉందనుకుంటే మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి అది వచ్చి అలా అంతే. నో బట్ యాక్చువల్లీ సీరియస్గా ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలండి మీరు. అంటే మీరు జస్ట్ మీ అడుగులు మీరు వెతుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో అలా డక్కాముక్కీలు తిన్నారు, వైభవం చూశారు, ఖాళీ టైంలో చూశారు, అన్నీ చూసుకుంటూ యు ఆర్ హియర్ టుడే. చాలా అప్ అండ్ డౌన్ చూశాను. చాలా చూశాను. అక్కడ మీ కళ్ళలోనే కనపడుతుంది. అంటే నేను 200 సినిమాలు చేశానండి, ఆల్మోస్ట్ 220 సినిమాలు చేశాను యాక్టర్గా. కమర్షియల్ హిట్లు నాకు రాలేదు. అంటే సాలిడ్ క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం, ఏదో ఒక చిన్న అరసీన్ ఉన్నది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడితే తెలియకుండా సినిమాలు వచ్చేస్తాయి. నేను మంచి క్యారెక్టర్లు చేసిన ఏవి వర్కౌట్ అవ్వాలి. సో యాక్టర్గా వేణుకు చాలా మంచి టైమింగ్ ఉందని రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు, వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, మా గురువు గారు తేజ గారు, అందరూ. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ పడినప్పుడు వాళ్ళు ఎవరేం చేయగలిగారు? ఇప్పుడు నేను బలగం సినిమా చేశాను, నాకు తెలిసిన యాక్టర్లు ఎవరిని పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆ సినిమా ఎవరిని కోరుకుంటుందో వారినే తీసుకుంటారు. ఎవరైనా అంతే కదండి. అటు బాగా చేస్తున్నాడని అందరూ తీసుకొని పెట్టుకుంటే అవ్వదు. ఇది బిజినెస్. నేనే పెట్టుకోలేకపోయాను కదా.
సో అది రాలేదనే వేదన చాలా ఉండేదండి నాకు. అంటే నా బిఫోర్ వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు ఎదిగిపోతున్నారు, మనకు ఒక కమర్షియల్ హిట్ లేని కారణంగా, అన్నీ చేయగలిగి హిట్ లేని కారణంగా వెనకబడిపోయామనే ఒక ఆవేదన ఒకటి ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్. ఆ మధ్యలో వేణుగాడు లెగ్గు అని ఒక ఆ టైంలో అంటే చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు పోయేసరికి తెలియకుండా ఎవడో అని వేణుగాడు కాలు పెడితే లెగ్గు, వేణుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడి వేషాలు ఇవ్వకపోవడం, దేవా చూసారా, ఇలా చాలా పెయిన్ఫుల్ జర్నీలు జరిగాయి. ఇంత దారుణం అండి అసలు మాట అంటాం. బాధేస్తుంది కదా, డబ్బులు చాలా పెద్ద 2-3 పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్గా కొంచెం విభేదించాను కూడా, అట్లా చాలా జరిగాయి. సో నేను కాదు కదా ఇప్పుడు మొన్న ఇప్పుడు టిల్లు అంటారు నన్ను, నేను నిలబడ్డాను కదా, అంతే కదా, నా ట్రాక్ తప్పు చేయలేదు కదా, ఇంకోటి నాకు ఎందుకు వేస్తారు అట్లా. అదొక చాలా పెయిన్ఫుల్ ఉండేది. ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరో అందరూ సహకరించిన వాళ్ళు అందరి నిమిత్తం మాత్రమే అండి. ఇక్కడ నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎవరిని అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు దేని వెనకాల ఏ రీజన్ ఉందని ఇప్పుడు అర్థం చేస్తారు. మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. నేను చెప్పాను కదా ఇప్పుడు నా సినిమాకి నా చిత్రం శ్రీను దగ్గర నేను 1.5 year టచ్ బాయ్గా పనిచేశాను, చాలామందికి తెలుసు. అతనికి నేను వేషం ఇవ్వలేకపోయాను. మా తాగబోతు రమేష్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇప్పటికి కోపమానికి రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనని ఇప్పటికి నా మీద కోపం 100 సార్లు తిట్టుంటాడు. నేనంటే ఇప్పుడు నన్ను గొంతు పిసికి చంపేస్తాను వాడు, రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనా, నాకు తెలంగాణ రాదా అని. కానీ నాకు అదే డైరెక్టర్గా నాకు ఆ క్యారెక్టర్లో రవే కనిపించాడు, రమేష్ కనిపించలే. ఇక్కడ టాలెంట్ బేరీజ్ వేయడం కాదు, నాకు వాడైతే సెట్ అవుతుంది అనిపిస్తోంది. అట్లా నా దగ్గర ఎంతున్నా కూడా పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు వేషం ఇవ్వలేదంటే ఆ సినిమాకు వాళ్ళకి 100 బాధలు ఉంటాయి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంతకుముందు తిట్టుకొని ఉన్నాను, బట్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏ సినిమాకి ఆ సినిమా బాధలు ఉంటాయి. సో అంతకుముందు తిట్టుకున్న దర్శకులందరూ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా ఎప్పుడో, ఇప్పుడు అంతే ఇందువల్ల మీరు మాకు ఇవ్వలేదా అని. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, ఇప్పుడు నన్ను వచ్చి నాకు ఎందుకు రమేష్ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, అంతేగా, అంతే తెలిసి వచ్చింది. మీరు అన్నది కరెక్ట్, మీకు తెలిసి వచ్చిందంటే అర్థమైంది ఇప్పుడు. సో బట్ డెఫినెట్గా మీరు ఐ థింక్ మీరు మంచి సినిమాలు మంచి కథలు చెప్తారని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మొన్నే సంగీతం శ్రీనివాసరావు గారు కూడా మెచ్చుకోవడం మిమ్మల్ని, అలాగే చాలామంది అంటే పరోక్షంగా మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. బలగం సినిమా ఒక బెంచ్ మార్క్ అయిపోయింది వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే ఒక ఇన్నోవేటివ్ నావెల్ స్టోరీతో ఇన్నోవేటివ్ విధానంలో ఎక్కువ బడ్జెట్ లేకుండా మనసుని హత్తుకునే సినిమా ఎలా తీయచ్చో వేణుగారు చేసి చూపించారు. దానికి గాను మీకు ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ ద డోర్స్. చాలామంది మీలాగా ఇప్పుడు ఔత్సాహికులు గివప్ చేయకుండా ఖచ్చితంగా మీలాగా ప్రయత్నించుకుంటూ వాళ్ళ దారి వెతుక్కుని ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఎంత సముద్రం ప్రూవ్ చేసి చూపించారు వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇంటికి ప్రతి కిటికీలో మేము వచ్చి ఇలా కనపడుతుంటాం అనమాట అప్పుడప్పుడు. అంటే వెతుకుంటూ వెతుకుంటుంటే మీరు అలా రైటర్ అలా రాసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మేము వచ్చి ఇలా అలా అంతసేపు అలా ఏమి రాసుకోవడాలు ఉండవండి. అంతేనా? అంతసేపు రాసుకోవడాలు ఏమి ఉండవు. ఆ రాసిన తర్వాత అది ఎప్పుడు జరుగుద్దని చూసుకోవడాలు ఉంటాయి తప్ప అవి ఉండవు. అది అంతా ఒక సెటప్ అయిపోతే దాన్ని ప్రాసెసింగే టైం ఎప్పుడైనా. ఎక్కువ గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసేయండి వేణు గారు. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.